నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మూలా నక్షత్రం వాళ్ళు ఎలాంటి రుద్రాక్ష అంటే ఎన్ని ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించారని మనకి చాలామంది అడుగుతున్నారు. మూలా నక్షత్రం వాళ్ళు 9 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా ఉపయోగాలున్నాయండి. మరీ ముఖ్యంగా పిల్లలకి, చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండటం లేదండి. ఎంతో చదువుతాడండి. అయినా సరే ఎగ్జామ్స్ దగ్గరికెళ్ళాక మర్చిపోతుంటాడు. అల్లరి ఎక్కువ. ఎంతసేపు చదువుతాడు గానీ ఏకాగ్రత ఉండదు. అలాగే కూర్చుంటాడు, లెగుస్తుంటాడు, పుస్తకాలు తీస్తుంటాడు. ఒక దగ్గర కూర్చోడు, ఏకాగ్రత ఉండదు. అల్లరి. మనం ఏం చెప్పిన విపరీతమైన కోపం అనేటువంటి పిల్లలకి కూడా ఈ 9 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల మంచి ఉపయోగాలున్నాయండి. అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు వైద్యం తీసుకుంటూ కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి మహాశివుని ప్రసాదమైనటువంటి ఈ రుద్రాక్ష కూడా ధరించడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం ఇటు వైద్యం, ఇటు ఆధ్యాత్మికం కలిసినటువంటి ధైర్యం ఇస్తుంది. అలాగే మంచి ప్రయోజనాలుంటాయి. అలాగే హెల్త్ కూడా చాలా బాగా రికవర్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఈ చాలామంది చెప్తున్నది ఇంట్లో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది. ఏదో రకమైనటువంటి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవ్వచ్చు. చాలా మనశ్శాంతి అనేది ఉండటం లేదు గురువుగారు అనుకునే వాళ్ళకి కూడా ఈ 9 ముక్కాలైనటువంటి రుద్రాక్ష చాలా బాగా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా వ్యాపారం, అభివృద్ధి లేకపోవడం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, చాలా క్యాష్ రొటేషన్ కష్టంగా ఉండడం ఇలాంటి వాళ్ళకి కూడా ఈ 9 ముఖాలైనటువంటి రుద్రాక్ష శివాలయానికి తీసుకెళ్ళి అభిషేకం చేయించుకునేది వ్యాపారంలో మన క్యాష్ పెట్టెలో పెట్టుకొని రోజు దీపారాధన చేసుకొని గాని ఉన్నట్లయితే మాత్రం మన బిజినెస్ కూడా చాలా బాగా ఇంప్రూవ్‌మెంట్ అయ్యే అవకాశాలున్నాయి. మరి ఈ రుద్రాక్ష ధరించడం వల్ల ఒకవేళ భార్యాభర్తల మధ్యన మరి కలుసుకుంటుంటాము. మరి ఇది ఉంచాలా? తీసియాలా? లేదంటే ఎక్కడైనా మంచికెళ్తుంటాం, చెడుకెళ్తుంటాం. మరి అక్కడ ఉంచాలా? తీసియాలా? ఎలా గురువుగారు అని చాలామంది అడుగుతున్నారు. మీకు అందరికీ నేను మంచి మాట చెప్తాను. ఈ 9 ముఖాలైనటువంటి రుద్రాక్ష శివాలయం గుడికి తీసుకెళ్ళి అభిషేకం చేయించుకొని, ఇంటికి తీసుకొచ్చి చిన్న రాగి ప్లేట్‌లో పెట్టి పూజ చేసుకొని, రోజు పూజ చేసుకోండి. ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఫ్యామిలీ అంతా కూడా సుఖ సంతోషాలతో చాలా హ్యాపీగా ఉంటారు. ఒక్కసారి చేసి చూడండి చాలు. చాలా సంతోషంగా ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. ఆర్థికంగా కూడా బాగా నిలబడే అవకాశాలైతే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి. అలాగే కామెంట్ సెక్షన్‌లో మీరు జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఈ 3 పదాలు మీ జీవితాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తాయి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మంచి మంచి వీడియోస్ అంటే రాశుల కోసం, నక్షత్రాల కోసం, మీ జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు అద్భుతమైనటువంటి రెమెడీస్ కూడా మీకు ఈ నా ఛానెల్‌లో ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడే అవకాశాలున్నాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్. మీ దిలీప్.